నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. పవన్ కళ్యాణ్ గారు అటవీ భూములకి సంబంధించి ఎంత భూమి ఆక్రమణకు గురైంది, ఎవరు ఆక్రమించారు, అంటే అటవీ భూమిని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అనే దాని మీద ఒక వీడియో రిలీజ్ చేశారు. మనం గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నా దగ్గర వీడియో సాక్ష్యాలతో సైతం ఉన్నాయి, మాజీ మంత్రి ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు అనే దాని విషయంలో అని. మరి ఏంటి ఆ మాజీ మంత్రి ఎవరు, ఇప్పుడు ఆ వీడియోలో స్పష్టంగా ఏముంది, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు అనేది తెలుసుకుందాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏదైతే వీడియో రిలీజ్ చేశారంటే కొద్ది నిమిషాల ముందు, ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా అదే హల్చల్, దాని మీద చర్చ. అసలు ఆ వీడియోలో ఏముంది, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు వీడియో సందేశం ద్వారా? ఒకటమ్మా, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. అవును, కాస్త నుంచి మన చంద్రబాబు గారితో సమానంగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అతను గత 5 సంవత్సరాల్లో 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అతని కుటుంబం ప్రకృతి సంపదని దేన్ని వదల ఎంత దారుణంగా దోశారంటే, అది అటవీ భూమా, ప్రభుత్వ భూమా, ప్రైవేటు భూమా ఏమీ లేకుండా, అది ఏ తేడా లేకుండా మీకు రాయలసీమలో ఒక విధమైనటువంటి కుటుంబం చేసిన దోపిడీకి అంతు పంతు లేదు. వాళ్ళ మాటకి ఎదురు ఎవరన్నా చెప్తే వాళ్ళందరూ 2 రోజులు 3 రోజులు శవంగా తేలాల్సిందే, లేదంటే కాళ్ళు చేతులు పోగొట్టుకోవాల్సిందే. అంత దారుణమైనటువంటి దౌర్జన్యాలు చేశారు. ఆ మధ్యకాలంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనకి అనేక రకమైనటువంటి ఫిర్యాదులు వచ్చినాయి. దాంట్లో భాగంగానే దాంట్లో వాస్తవం ఎంత ఏంటని చెప్పేసి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసి అసలు అటవీ భూమి ఎంత ఉంది, దాంట్లో ఎంత ఆక్రమణకు గురయ్యింది, ఆక్రమణ చేసిన వ్యక్తులు ఎవరు, అంతా కూడా పారదర్శకంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనది. దాంతోపాటు వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది కూడా ప్రజలు దానికే. గతంలో దోపిడీ ఇష్టారీతం చేశారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే అర్థం లేదు. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదా ఆయన తమ్ముడు కావచ్చు, లేదా ఆయన కొడుకు మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా పొంగునూరు కేంద్రంగా వాళ్ళు చేసినటువంటి చుట్టుపక్కల అక్రమాలు, అరాచకాలు మామూలుగా లేదు. అంటే ఎంతమ్మా, 23.69 ఎకరాలు అడంగల్లో ఉన్న ప్రకారం దాన్ని ఏమంటారు, ఆన్లైన్లోకి ఎక్కించేటప్పుడు 75.75 ఎకరాలు ఎక్కించారు. అంటే దాదాపు 52.006 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అటవీ భూముల మధ్యలో పట్టా భూములు, మరి ఈయన భూములు తప్ప చుట్టుపక్కల ఎవరికి కూడా పట్టా భూములు లేవు. మళ్ళీ దానికి సంబంధించి వాళ్ళు ఏకంగా అటవీ భూముల్లో రోడ్లు కూడా వేసేసుకున్నారు, బిల్డింగ్స్ కట్టారు. అదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంతా కూడా ఏ విధంగా చేశారు అని. అంటే మరి ఎర్రచంద్రం అక్రమం అవ్వాలి కదా, రోడ్లు వేసారంటే ఉరిని వెళ్ళదు కదా. పైగా అంత భవంతి కడతా అని చెప్పి సమాధానం ఏంటమ్మా, అప్పట్లో అది అక్కడ పనిచేసే కార్మికులు కూలీల గురించి కట్టారట, కూలీల గురించి పాపం వీళ్ళు బిల్డింగ్లు కట్టారట. చాలా అంటే ఈ మధ్యకాలంలో అమ్మ తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, మేము ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరించే టైంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి దాదాపు 190% వచ్చింది పెద్దిరెడ్డి అక్రమాల గురించే. వాళ్ళ భూములు, ప్రజల భూములు ఏ విధంగా లాగేసుకున్నారో, మా భూమిని తిరగబడ్డ వ్యక్తుల్ని వాళ్ళు ఏ విధంగా హింసించేవని దాదాపు 100 కోట్ల పైన విలువైనటువంటి 986 ఎకరాలు 980 ఎకరాలు ఆక్రమించుకున్నారని చెప్పి వచ్చినాయి. ఏంటి ఈ భూములు ఏంటి? ఎర్రచంద్రం ఏ విధంగా స్మగ్లింగ్ చేసుకుంటానికి ఏర్పాట్లు చేసేసుకున్నారు. ఒకటి కాదు, ఇదని కాదండి, వాళ్ళ కుటుంబం అన్ని రంగాల్లోనే అన్నింటిలో వెలిపెట్టారు. ఆ మద్యం కావచ్చు, లేకపోతే విద్యుత్తుకి సంబంధించినటువంటి ఆటలు కావచ్చు, ఇది అదే లేకుండా కొన్ని 100 ఎకరాలు దోచేసుకున్నారు. పైగా ఎవరన్నా మాట్లాడితే కానీ ఆడవాళ్ళ మెడలో నుండి పుస్తులు కూడా తగ్గొట్టేశారు, లాగేసుకున్నారు, భయపెట్టారు. మరి ఈ అరాచకాలన్నీ బయటకు వస్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళు ఇప్పుడు వచ్చి పెద్ద శుద్ధపోసల్లా మాట్లాడడం, ఏమీ తెలియని అమాయకుల్లాగా, వాళ్ళు ఏదో పెద్ద సంఘ సంస్కృతుల్లాగా, ప్రజా సేవకుల్లాగా అలా మాట్లాడేది. అప్పట్లో ఆయనకి మాటకి వ్యతిరేకించి మాట్లాడని చెప్పేసి అని రామచంద్ర యాదవ్ అతను కూడా అతని ఇంటి మీద ఒక నైట్ మొత్తం ధ్వంసం చేశారు అప్పట్లో. తర్వాత అతను వేరే పార్టీ పెట్టుకోవడం అనుకోండి. నేను ఏదైనా వాళ్ళ మాటకి తిరుగులేదు. ఎవరైనా అడ్డు చెప్పారు అంటే విపరీతమైనటువంటి హింస వాళ్ళతో చేసేవారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం
పెద్ద ఆయన అంటాడు పాప మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏ? మా మధ్యకాలంలో చూసారమ్మా లిక్కర్ కేసులో కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో వచ్చినప్పుడు కూడా ఏమని సమర్థించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయనకి ఏం సంబంధం, ఆయన ఏదో ఢిల్లీలో ఉంటాడు ఎంపీ, ఇక్కడికి సంబంధం ఏంటి, సంబంధం లేదు, సంబంధం లేకపోయినా దోసేసుకున్నారు. గతంలో నమ్మ జగన్మోహన్ రెడ్డి ఏమని కూడా తెలుసా, వాళ్ళ పార్టీ కార్యవాళ్ళని తండ్రి పదవి అడ్డం పెట్టి దోసేసుకున్నారని చెప్పి అందరూ అంటే, తండ్రి పదవి అడ్డం పెట్టి దోచుకోవడానికి ఆయన ఏమైనా ఇక్కడ ఉండేవాడా, ఆయన ఎక్కడో ఉండేవాడు, బెంగళూరులో ఉండేవాడు, ఇప్పుడు కూడా సెక్రటేరియట్లో కూడా అడుగు పెట్టలేదు అనేటువంటి చెప్తా ఉంటారు. సెక్రటేరియట్లో అడుగు పెట్టకపోయినా ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో ఉన్న చక్రం అంతా అక్కడ తిప్పేవాడు. తండ్రి కూడా పాపం అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చాలా సార్లు బాధపడ్డాడు కొడుకు విషయంలో అని చెప్పేసి రోసయ్య గారు లాంటి వాళ్ళు చెప్పేవారు. అలాగే వీడంతా కూడా పైగా ఏంటి ఏం చెప్తాడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పాపం చాలా ధర్మాత్ముడు. అప్పట్లో కాలేజీలు చదువుకున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి పడేది కాదు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఏదో చంద్రబాబు గారి మీద చేసుకున్నారో ఆ కక్ష అంతా ఇప్పుడు తీర్చుకుంటున్నాడు చంద్రబాబు అని ఆ పొంతలేని మాటలు. వాస్తవాలు అక్కడ ప్రజలకు తెలియదా? నిజంగా చిత్తూరు జిల్లా అయితేనమ్మా భయాందోళనతో బతికారు. మాట్లాడడానికి అసలు ఆ సమయం అది విధానం లేదు, అసలు మాట్లాడేటువంటి ఆ ధైర్యం కూడా ఎవడో చేయలేదు. అటువంటివన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ ఏంటంటే వీళ్ళ మాటలకి వీళ్ళ ఏదో బెదిరింపులకి భయపడే వ్యక్తి అని కాదు కదా. ఆయన చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు, ఎవరైతే అటవీ సంపదను దోచుకుంటున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. అదే విధంగా అటవీ సంపద దోచుకునే ఉంటారు, ఎర్రచంద్రం కావచ్చు మరి కావచ్చు, వాళ్ళకి అదే ఆఖరి రోజు ఇంకా చాలా దారుణంగా ఉంటుంది యాక్షను. మీరు మాత్రం అంటే ఎక్కడి నుంచో తమిళనాడు బోర్డర్ నుంచి స్కూళ్ళు తీసుకురావడం, వీళ్ళు చేసేసేయడం. ఒక విధమైనటువంటి అడవి దొంగ పెద్దిరెడ్డి. అంటే సార్ పెద్దిరెడ్డి గారు అడవి దొంగ అని ఈ రోజు కాదు, కొన్నాళ్ళ క్రితం కూడా మనం న్యూస్ పేపర్స్ లో చూస్తూ వచ్చాము. మన గవర్నమెంటే డైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. మరి ఇంత చేసిన ఆ రోజే విషయాలు బయట పెట్టినప్పుడే అరెస్ట్ చేయలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వీడియో తీసుకొచ్చి చూపించేస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసేస్తుందని ఎలా నమ్ముతారు? ఏంటంటే మనం ఆరోపణలు చేయడం వేరు, ఆధారాలతో రుజువు చేయడం వేరు. ఈ రోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం, బాధ్యతగా వ్యవహరించాలి. అంటే అవతల వ్యక్తులు మా మీద కక్ష ధోరణి చర్యలు తీసుకుంటున్నారు, మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు అనేటువంటిది మాట చెప్పచ్చు, ప్రజలు కూడా నమ్మచ్చు కొంతమంది. ఆధారాలతో సహా చూపించి ఇదిగో అతను అటవీ భూముల్లోకి ఎంత లోపలికి వెళ్ళి బిల్డింగ్లు కట్టాడు, ఎటువంటి అప్రోచ్ రోడ్లు వేసాడు, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టి అప్పుడు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇది తూతు మాత్రంగా పైన చేస్తే ఏమంటారు, రాజకీయ కక్ష ధోరణితో తీసుకున్నారు అంటారు. ఇప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారుగా, ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అటవీ భూములు ఏ విధంగా తీసుకున్నాడని లాగేసుకున్నాడు అన్నది వీడియో రూపంలో సహా బయట పెట్టాము. తర్వాత అంటారా ఖచ్చితంగా ఒక ప్రొసీజర్ ప్రకారం అతన్ని ఏ విధంగా చట్టం ముందు నిలబెట్టే కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరిని వదిలే ప్రశస్తి లేదమ్మా. మేము అదేం చెప్తాను, ఇందాక మిథున్ రెడ్డి విషయంలో కూడా అతని సంబంధం ఏంటి అన్నారు, ఆధారాలు చూపించారు, అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళాడు, బెయిల్కి వచ్చాడు. మొన్న రాష్ట్రపతి ఎలక్షన్స్ లో కూడా అతను బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు కదా. ఎటంది ఏదైనా కూడా చట్ట ప్రకారం ఏ విధంగా నిలబెట్టాలో ఆ విధంగా నిలబెట్టాలి తప్ప ఆధారాలు లేకుండా కక్ష, అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉంటది. చంద్రబాబు గారు అరెస్ట్ చేశారమ్మా, అరెస్ట్ చేసి ఏ విధంగా ఎంత దారుణంగా తీసుకెళ్లారు, ఎవరిని నిరూపించగలిగారా? కానీ 52 రోజులు అతను జైల్లో పెట్టారు కదా. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలుగా రాష్ట్రంలో రాకుండా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు చేసినట్టు మనం చేస్తే వాళ్ళకే మనకి వ్యత్యాసం ఏముంది? కాబట్టి ఖచ్చితంగా చట్ట ప్రకారం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆధారాలతో సహా ప్రభుత్వం న్యాయస్థానాల ముందు పెడుతుంది, ఆ విధమైన చర్యలు తీసుకుంటుంది. బ్యాటింగ్ స్టార్ట్ అయింది కదా పెద్దిరెడ్డికి, ఆగలేక. అదేంటంటే ఏదైనా అంటారు, ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది, ఏం చర్యలు తీసుకుంటలేదు, ఈ అక్రమాలు చేసిన వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు, కోట ప్రభుత్వం మంచి ప్రభుత్వమా మెతక ప్రభుత్వమా అనేటువంటి ఆరోపణలు మా మీద వస్తున్నాయి, అనుమానాలు మా మీద కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏది చేసినా చూడండి, ఈ సంవత్సరంలో కాస్త ఇంచుమించు జరిగినటువంటి ఏ అరెస్ట్ కూడా ఖచ్చితంగా ఆధారాలు చూపించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి చట్టం ముందు నిలబెడుతున్నారు తప్ప వాళ్ళు చేసినట్టు అర్ధరాత్రి గోడలు దూకి అరెస్టులు చేయడం ఇటువంటి కార్యక్రమాలు మేము చేయం. ఎటందే పదే చెప్తాం, గత 5 సంవత్సరాలు ఏ విధమైన కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలు చేయకుండా ఉండడమే మనం చేయవలసింది. అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ పాపాల పట్ట పగిలింది కదమ్మా పెద్దిరెడ్డిది, వదలం. ఖచ్చితంగా ప్రజా సంపదను ప్రజలకే చెందాలి, ఖచ్చితంగా అటువంటి కార్యక్రమాలు చేసుకుంటాం. దానిలో భాగంగానే ఇలా వీడియో రిలీజ్ అయింది. రేపు పొద్దున ఎటువంటి చర్యలు ఉంటాయి అంటే మీరే చూస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.